ఈ సంఘటన అందరూ చూసే ఉంటారు టీవీలో. ఈ మధ్య నిన్న 2-3 రోజుల నుంచి చాలా టీవీలలో చూపిస్తూనే ఉన్నారు. ఎంత దారుణం! అది ఆడదా అసలు ఏమనాలి? ఇట్లాంటివి చేసేది ఇష్టం లేకపోతే విడిపోయి ఉండాలి, కానీ మరి ఇంత దారుణంకి ఒడ్డుగట్టాలన్నా నాకేం ఇది లేదు. అది లవ్ మ్యారేజ్ అంట. లవ్ మ్యారేజ్ అయితే లవ్ ఉండాలి, అంతేగాని ఆ లవ్ మ్యారేజ్ 1 ఇయర్ ఉండి మళ్ళీ వేరే వాడితోటి ఎవడు దొరికితే వాడిని లవ్ చేస్తా, అది హార్టా లేకపోతే ఏమనుకుంటుంది లవ్? నేను లవ్ ఎంతో ఇచ్చేసేస్తా అంటానికి. ఈ సుమంత్ రెడ్డి అనే ఆయన ఇంటర్ వరకు సంగారెడ్డి అనుకుంటా, ఇంటర్ వరకు సంగారెడ్డిలో చదువుకున్నాడంట. చదువుకొని అబ్బాయి రష్యా పోయి ఎంబీబీఎస్ చదివాడు. రష్యా పోయి ఎంబీబీఎస్ చదివితే బాగా ఖర్చు అయ్యి ఉంటుంది వాళ్ళ పేరెంట్స్కి. ఇంకోటి ఇద్దరే పిల్లలంట, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళ కూతురేమో యుఎస్లో ఉంటుంది, ఇంకా ఈ అబ్బాయి ఇక్కడ ఈ అమ్మాయిని లవ్ చేసి ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఎక్కడో చర్చిలో కనిపించిందంట ఈమె ఏం పెద్ద అందగత్తెన, అబ్బాయి ఎంత బాగున్నాడు, ఈమె పెద్ద ఏం అందగత్తగా ఉందని పోయి ఈమెను లవ్ చేసిండో, తర్వాత అబ్బాయికి ఏం నచ్చిందో ఏమో లవ్ చేసిండు. లవ్ చేసినప్పుడు ఆమె చదువుకున్నది, ఆమె లెక్చరర్ ఏదో అంటే, అయినా కూడా ఆమె బుర్ర ఎటు పోయింది. ఇదే చెప్పిద్దా పిల్లలకి పాఠాలంటే? ఈమె ఇట్లనా అందరి దగ్గరికి పోయి అందరితో లవ్ అని పడిపోండి అనేసి. దీనికి అసలు సిగ్గే లేదనిపిస్తుంది. ఎంత బడి తెగించి ఉన్నది ఆడదో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇదంతా చేసి ఏం సాధించింది ఆమె? ఏం సాధించారు ముగ్గురు? వాడికి కూడా ఎవడో సామ్యూల్ అంటే వాడితోటి అఫైర్ పెట్టుకొని ఈమె అసలు స్టోరీ ఏంటంటే వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. ఎవరు? ఈ సుమంత్ రెడ్డి అని, ఆమె పేరు ఏదో మేరీ అంట. ఆ మేరీ, ఇంకా ఆమె పేరు కూడా నాకు చెప్పటాలనిలేదు, ఏదో మేరీ అంట. ఆ మేరీ అనేవా ఇద్దరు కలిసి లవ్ చేసుకున్నారు. ఇంట్లో కూడా వద్దన్నారంట, కానీ అయినా కూడా పెళ్లి చేసుకొని మంచిగానే సంగారెడ్డిలో ఉంటే ఇంక అట్లా మంచిగా ఉండొచ్చు కదా. ఈమెకి జిమ్ కావాలంటే జిమ్ముకు పోయి ఆడవాడేవాడో ఉంటే వాడిని పడేసింది. వాడితో రిలేషన్షిప్ పెట్టుకొని ఇంకా వాడితోటి తిరుగుతూ ఉంటే అప్పుడే ఆయన వదిలేయాల్సి ఉండే తెలవంగన్ని. కానీ ఆయన మంచోడు ఆ పిల్లగాడు. అందుకని ఆయన ఏం చేశాడు, వద్దులే ఎందుకు ఇదంతా అనేసి వారిని చేసి ఊరుకున్నాడు. ఎందుకు ఇది అట్లా వద్దు అనేసి అని తీసుకొచ్చి భార్యని ఇక్కడ వరంగల్లో క్లినిక్ పెట్టి ఆమెను ఒక లెక్చరర్గా ఇంకో కాలేజీలో చేర్పించి మళ్ళీ జీవితాన్ని మామూలుగా నడిపిస్తుంటే ఈమెకేం పని లేదా? ఈమెకి ఏమి తిన్న తర్వాత అరగదా ఏమో మరి. వాడిని ఇంకా రారా నా ప్రియుడా అనేసి వాడిని తీసుకొని వచ్చి, వాడికి మరి వాడు బాగా ఇది ఉన్నాడో ఏమో, వాడిని తీసుకొని వచ్చేసి ఈడ మళ్ళీ వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉంది. వీళ్ళిద్దరితో కాంటాక్ట్ వరంగల్లో కూడా సాగింది. ఈ కాంటాక్ట్ ఇట్లనే సాగుతూనే ఉంది, కానీ ఈయనకి తెలియదు. ఎందుకంటే ఈయన పొద్దున్నే క్లినిక్కి పోయి, ఈయన పొద్దున్నే పనికి పోయి వర్క్లో బిజీగా ఉండి అట్లా ఈయన ఉంటాడు. ఆమెమో ఇంట్లో మరి ఆమె కూడా నేను కాలేజీకి పోతున్నా అందో పోకుండా ఉందో ఏమో మరి. మొత్తానికైతే ఆయనతో ఆ సామ్యూల్ అంటే వాడితోటి ఆయనతోటి జిమ్లో ఇన్స్ట్రక్టరో మరి జిమ్ ఓనరో మరి ఆయనతోటి పెట్టుకొని ఆయన దాంతో పెట్టుకొని ఇంకా ఇద్దరు కలిసి ఆ వరంగల్లో ప్లాన్ చేశారనమాట. ఇవన్నీ చంపేద్దామని. చంపేయాల్సిన అవసరం ఏముంది? విడిపోతే అయిపోయేది. విడాకులు ఉన్నాయి కదా, నేను ఉండననేసి నువ్వు వెళ్ళిపోవాల్సి ఉండే. సరే ఆయన విడాకులు వద్దని అన్నాడు అబ్బాయి అని అంటే వద్దట కూడా వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉండే. ఇట్లాంటివి చేయకూడదు కదా. పోయి ఆ సామ్యూల్ని తీసుకొచ్చేసి ఇద్దరు, ఆ సామ్యూల్ అనేవాడు ఇంకొక ఏఆర్ కానిస్టేబుల్ని పట్టుకొని వచ్చేసి వాళ్ళిద్దరు కలిసి ఇవన్నీ చంపేశారు. ఎట్లా చంపారు? ఆయన పని అయిపోయి వరంగల్లో క్లినిక్ మూసేసుకొని ఇంటికి పోతుంటే ఆ కారు తీసుకొచ్చేసి గుద్దారంట కార్ని. ఆ కార్కి బైకులు 2 బైకులు తీసుకొచ్చేసి కారుకి గుద్ది యాక్సిడెంట్ చేసి తర్వాత ఆయన బయటికి లాగి ఆయన ఏందనగా ఆయన కారులో ఆయన అంతే కొట్టి తల మీద రాడ్తో బాది వెళ్ళిపోయారు. అందరు చుట్టుపక్కల వాళ్ళు ఇదేదో యాక్సిడెంటా ఏందో అనుకున్నారు. తర్వాత చూస్తే పోలీసులకు కూడా యాక్సిడెంట్ అనే వచ్చింది. యాక్సిడెంట్ అయ్యింది కదా అని ఏం చేసింది, హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఈమె మహాతల్లి ఇక్కడ ఈ మేరీ అనే ఆమె పొయ్యి పెండ్లం ఆడ బాగా నటించేసింది. ఆ నటనలో వీరనారి నటన చేసింది అనమాట. ఏమని అయ్యో ఎట్లా చచ్చిపోయిండు, వాళ్ళని వదిలిపెట్టద్దు అది ఇది అనుకుంటే నటించింది. లాస్ట్కి పోలీసులు అంతా ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైంది అని తెలిస్తే అసలు సూత్రధారి పాత్రధారి ఈమె పెండ్లామే అని తెలిసింది. ఈ భార్య ఇట్లా చేసేది. ఈ భార్యకి బుద్ధి లేదు. అసలు ఈమె ఇది చేసుకోకపోతే వెళ్ళిపోవాల్సి ఉండే. అసలు ఇష్టం లేనప్పుడు చేసుకోకుండా ఉండాల్సి ఉండే. ఒకవేళ వాడితోటి ఇంకా వాడితో ఇల్లీగల్ కాంటాక్ట్స్లో ఉండాలంటే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉండే. అసలు నేను ఉండను నీతో అనుకోని. కానీ ఎప్పుడైనా కూడా ఏందో ఎటుపోతుందో ఏమో మరి ఇవాళ రేపు అంతా
కొంతమంది ఏమో భార్యలు ఉన్నాక, అందరూ పిల్లలు భార్యలు ఉన్నాక ఆ మగోడు పోయి వేరే వాళ్ళతోటి కాంటాక్ట్ పెట్టుకొని అట్లా ఉంది. కొంతమంది ఏమో ఇట్లా ఉంది. ఇండియా అసలు ఎటైపోతుందో ఏమో, కల్చర్ అంతా ఎటుపోతుంది, ఏమవుతుందో తెలియదు. ఇట్లా చేసిన తర్వాత ఆమెకి ఎట్లాంటి శిక్ష చేయాలి, అసలు అట్లాంటి వాళ్ళకి ఉరిశిక్ష చేయాలి. ఈ దుబాయ్ దేశాలలో వేస్తారు కదా, ఎందుకంటే వేరే వాళ్ళు భయపడి అయ్యో ఇట్లాంటివి చేయకూడదు అనేది. కానీ మన దేశంలోనేమో ఇంక ఏదో మరణశిక్ష వేస్తారో మరి ఏ శిక్ష వేస్తారో తీసుకుపోయి ముగ్గురినైతే అందులో పడేశారు, జైల్లో పడేశారు. మరి ఇంక ఏమయ్యిద్దో ఏమో. ఈ నటన బాగానే చేసింది కదా ఈ నాటకం అంత, అయ్యో నా మొగుడు చచ్చిపోయింది అనేసి. కాబట్టి ఈమెకి నటన స్టార్, ఈమెకి ఏం స్టారో ఏమో, నిజంగా జీవితంలో నటించేస్తుంది. ఈమె నటించేసి ఈ పనులు చేసి పోయి ఆడ కూర్చొని ఉంది ఎక్కడ అని, ఆడ జైల్లో. ఈ అబ్బాయి పాపం ఈరోజు చచ్చిపోయాడు. ఇదంతా 3-4 రోజులు ఉన్నట్టున్నాడు. తర్వాత ఈయన మొత్తం ఎంక్వైరీలో తెలిసేసరికి ఈరోజు ఈ అబ్బాయి చనిపోయాడు ఇవాళ. ఇంకా చనిపోయాక ఇంక ఏముంది, తీసుకుపోతుంది వాళ్ళు సంగారెడ్డిలో ఇంకా అంత్యక్రియలు ఇంకా ఏం చేస్తారు. కానీ ఎట్లుంది ఇక్కడ, భలే ఉంది. ఇద్దరు లవ్ చేసుకోవటం ఏంటి, ఈ అబ్బాయి వెళ్ళి ఆమెను లవ్ చేయటం ఏంటి, ఆమె లవ్ నేను కూడా ఏమట్లా ఆమెకి ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోకూడదు. లవ్ చేసుకోవటం ఏంటి, 1 ఇయర్ తర్వాత పెళ్లి చేసుకోవటం ఏంటి, లవ్ చేసి పెళ్లి చేసుకొని ఆ పెళ్ళి అయిన తర్వాత ఈమె మళ్ళీ పోయి వేరే వాడితో రిలేషన్ పెట్టుకొని వాడితోటి మళ్ళీ ఏమేమి పెట్టుకొని వాడు ఈమె ఇంకోటి వాడి ఫ్రెండ్ కలిసి ఆ భర్తని చంపేయటం ఎంతో భలే ఉంది. ఇప్పుడు ఏమయ్యిద్ది, సరే వాళ్ళు చంపేశారు, ఏమయ్యిద్ది అది కూడా ఆమెకి తెలియదు. నేను చంపేస్తే తర్వాత ఏంది సిచ్యువేషన్ ఎట్లుంటుంది అని తెలియదు, ఏమీ లేదు. ఏమో అనేసి ఆ పోలీస్ ఆయన నేను నీకు సహకరిస్తా, డబ్బులు ఇస్తే నేను నీకు ఏమైనా చేస్తాను, పోతే పిల్లలు ఉన్నారు, మరి ఆయనకి అది కూడా లేదేమో. నా భార్య పిల్లలు ఏమవుతారు, ఇందులో ఈ లకడాలో నేనెందుకు పడటమని ఆయన కూడా ఏమీ లేదు. ఆయన ఓ పని ఇది అయ్యేసరికి ఏమో దొరికేసరికి ఇది అయిపోతున్నాడు, ఏమో డబ్బులు వస్తున్నాయి కదా అని. ఆ సామ్యులు అంటే వాడికంటే ఎంత బాగున్నాడు ఈ పిల్లగాడు, చూస్తానికి కూడా ఏమైంది పిల్లగాడికి, మంచి డాక్టరు అంత ఒక్కడే కొడుకు అంత ఉంచుకొని పోయి వాడెవడో. ఇట్నే ఉంటాయి కొంతమంది ఆడవాళ్ళు మంచోళ్ళు ఉండరు, ఇంతే ఉంటారు. ఇంత చదువుకున్నా కూడా బుర్ర ఎంతసేపటికి మనిషి బుర్ర ఉంటుంది కదా. ఇంక ఇట్లాంటిది అసలు ఏ జాతిలో కూడా పుట్టకూడదు. ఇట్లాంటి వ్యక్తిగల మనిషి ఏ జాతి, కుక్కల జాతిలో కూడా ఇది కుక్కలాగానే అనిపిస్తుంది. ఎంత ఏ కుక్క దొరికిద్దా ఏ పూటకి ఉన్నట్టు ఉంది ఈ మేరీ అంటే, దీని పేరు ఏందో మేరీ, అది ఇట్లా ఉంది దీని సంగతి ఏమది. ఇంకా ఇప్పుడు ఎవరు అందరు లూజ్ అయిపోయారు. వాళ్ళ అబ్బాయితోటి, ఆ అబ్బాయి చచ్చిపోతే వాళ్ళ తల్లిదండ్రులకి లాసే కదా, ఆయన అదే అయిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులకి పేరెంట్స్కి ఎంతో లాసు. ఉన్న ఒక కొడుకు చచ్చిపోయిండు. ఇక్కడ చూస్తే ఈమెకి ఏముంది, ఈమె సంతోషంగా ఉంది. ఈమె కానీ అసామ్యులు అనేవాడు, ఈమె పోయి జైల్లో కూర్చుంది, వాడు పోయి జైల్లో కూర్చుంటారు. ఆయన కానిస్టేబుల్ అంటే ఆయన ఉద్యోగం ఊడితే ఆయన కూడా పోయి జైల్లో కూర్చుంటారు. ఏం సాధించారు ఇదంతా చేయటం వల్ల? వాళ్ళ అచీవ్మెంట్ ఏముంది, ఏం సాధించారు, ఏమీ సాధించలేదు. అంతా ఒక సాడ్ స్టోరీగానే పోయింది. ఇది దాన్ని చెప్పిన అది మేరీ అంటే, ఆ మేరీ అనేది దాని ఐడియాలతోటి ఏమొచ్చింది. వాడెవడో సామ్యులు దీని అమ్మడి ఇంత పడకుండా, వీళ్ళందరూ పెద్దగానే ఉన్నారు, అందరు 30లో ఉంటారు. అగో చూడండి ఎంత ఉన్నాడు. ఆ సామ్యులు అనేవాడు ఏమన్నా పెద్ద అందగాడ అయినా కూడా ఇది దానికి ఇదేమి అందగత్తే, ఈ పిల్లగాడు దానమ్మడి బడ్డు, అది పెద్దగా కూడా ఉంది వయసు చూస్తానికి, అదేమో చిన్నగా ఉన్నది. ప్రియుడు కూడా ఏం బాగున్నాడు, ఈ పిల్లగాడు మంచిగానే ఉంటే తెల్లగెర్రగా, ఈ పిల్లగాడిని చూసుకోకుండా ఎవడో అనుకుంటా. ఇట్లాంటివి కూడా ఉన్నాయి. భలే ఉంది ఇక్కడ జీవితం. ఇట్లా ఉంది వీళ్ళ సంగతి. ఇట్లా ఉంటే ఏం సాధించారు? ఏమీ సాధించింది లేదు. కొంతమంది ఆడవాళ్ళు మరి టూ మచ్గా ఉన్నారు. ఇట్లా ఉండకూడదు, ఇట్లాంటి విషయాలు వేసుకుంటా. ఏదన్నా ఉంటే విడిపోయి ఎవరి జీవితం జీవించండి, అంతేగాని ఇట్లా వాళ్ళని చంపేపిస్తాం, మగోళ్ళు పెళ్ళాన్ని చంపేయటం, ఆడవాళ్ళు మగోళ్ళని చంపేయటం ప్రియులతో కలిసి, ఇట్లాంటివి చేస్తే ఏమొస్తుంది లాస్ట్కి? ఏం లేదు, జైల్లో కూర్చుంటారు. ఏం కనుక్కోరు అనుకుంటారు, కానీ తప్పకుండా తెలిసిద్ది, తప్పకుండా జైలుకే పోతారు. అంతే అయ్యేది. ఇక్కడ అయ్యేది ఏది ఉండదు. మంచిగా ఉండటం మంచిది, ఇష్టం లేకపోతే విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు జీవించటం మంచిది. దీనికి వేరే వాళ్ళు కూడా అయ్యో నువ్వు విడిపోయి